మేనిఫెస్ట్ 7 steps టు లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్. అంటే మీ బెస్ట్ లైఫ్ని మీరు జీవించాలంటే ఈ మేనిఫెస్టేషన్ సీక్రెట్ని మీరు అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడున్న ఒక సీక్రెట్ని నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఏంటా సీక్రెట్? చాలామంది వాళ్ళు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటారు, హ్యాపీనెస్, మంచి జాబ్, మంచి లైఫ్, మంచి హెల్తీ బాడీ, ఇవన్నిటిని మేనిఫెస్ట్ చేయాలనుకుంటారు. బట్ లోపల ఫీలింగ్స్ ఏంటంటే నేను హెల్తీగా లేను, నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు, నా దగ్గర మనీ లేదు, నా దగ్గర కాన్ఫిడెన్స్ లేదు. సో వాళ్ళు అనుకుంటున్నది ఒకటి, మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నది ఒకటి. అంటే ఇట్ ఈస్ లైక్ మీరు వెస్ట్ వైపు చూస్తూ సూర్యోదయాన్ని చూడాలి అనుకుంటున్నారు. అంటే సూర్యోదయాన్ని చూడాలి అంటే మీరు ఈస్ట్ వైపుకు తిరగాలి. కరెక్టా లేదా? అంటే మీ థాట్స్ అండ్ ఇమోషన్స్ రెండూ కూడా మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక సీక్రెట్. సీ యువర్ సెల్ఫ్ లివింగ్ ఇన్ అబండెన్స్ అండ్ యూ విల్ అట్రాక్ట్ ఇట్. అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు అబండెన్స్గా ఉన్నట్టు చూడండి. మీకు మంచి హెల్త్ ఉంది, మీ మైండ్ చాలా పవర్ఫుల్గా ఉంది, మీకు దగ్గర మంచి టాలెంట్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మన చుట్టూ ఉందంతా కూడా అబండెన్స్ అని నమ్మండి. సీ యువర్ సెల్ఫ్ ఇన్ అబండెన్స్. మిమ్మల్ని మీరు అబండెన్స్గా ఉన్నట్టు చూడండి, మీ మైండ్లో విజువలైజ్ చేయండి. ఎస్, ఇప్పుడు మీ దగ్గర ఒక 5 things దానికి గ్రేట్ఫుల్గా ఉన్నాను అని చెప్పండి యూనివర్స్కి. రైట్? మీ హెల్దీ బాడీ, మంచి ఫ్యామిలీ, మంచి ఇల్లు, మంచి రిలేషన్షిప్, మంచి కెరియర్. ఫస్ట్ అబండెన్స్ని ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. యూ విల్ నెవర్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్, యూ విల్ ఓన్లీ అట్రాక్ట్ వాట్ యు ఆర్. అంటే మీరు ఎవరైతే ఉన్నారో మీరు దాన్ని అట్రాక్ట్ చేసుకుంటారు. సో మీరు మిలియనర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే మిలియనర్స్ మీరు అట్రాక్ట్ అవుతారు. మిలియనర్స్కి మీరు అట్రాక్ట్ అవుతారు. మిలియనర్స్ ఐడియాస్కి మీరు అట్రాక్ట్ అవుతారు. సో సీ యువర్ సెల్ఫ్ లివింగ్ ఇన్ అబండెన్స్ అండ్ యూ విల్ అట్రాక్ట్ ఇట్. ఇప్పుడు మీరు ఒక 3 BHK హౌస్ కావాలనుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉన్నారు, బట్ 3 BHK హౌస్ కావాలనుకుంటున్నారు. సో ఆ 3 BHK హౌస్ ఎలా ఉంటుంది? ఎన్ని రూమ్స్ ఉంటాయి? బెడ్రూమ్ ఎలా ఉంటుంది? హాల్ ఎలా ఉంటుంది? కిచెన్ ఎలా ఉంటుంది? దాన్ని చూడండి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే దాంట్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది? మీ కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతారు? మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ క్లయింట్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు? వీటన్నిటిని క్లియర్గా చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, అబండెన్స్గా ఫీల్ అవ్వండి. రిలేషన్షిప్లో మీ ఫ్యామిలీతో మీరు మంచి టైం స్పెండ్ చేస్తున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నారు, ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, ఒకరికొకరు హెల్ప్ చేస్తున్నారు. వాటిని ఇప్పుడు ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఆ ఫీలింగ్సే మేనిఫెస్టేషన్ రిజల్ట్స్ని ఫాస్ట్గా చేస్తాయి. సో ఫీలింగ్స్ ఆర్ ద ఫ్యూయల్. ఆ ఫీలింగ్స్ అనే ఫ్యూయల్ కనుక మిస్ అయితే రిజల్ట్స్ రాలేవు. అదొకటి గుర్తుంచుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ హ్యాపీ ఫీలింగ్స్ విల్ అట్రాక్ట్ మోర్ హ్యాపీ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు మీ ఫీలింగ్స్ హ్యాపీ కనుక ఉన్నట్టయితేనే అప్పుడు మీరు హ్యాపీ సర్కమ్స్టాన్సెస్ని అట్రాక్ట్ చేసుకోగలరు. అంటే మీ చుట్టూరా ఏవైతే జరుగుతున్నాయో, మీ లైఫ్లోకి వచ్చే పీపుల్, సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, మీరు చూస్తున్న ఈవెంట్స్, మీ లైఫ్లోకి వచ్చే పీపుల్, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ యువర్ ఫీలింగ్స్. అంటే హ్యాపీ ఫీలింగ్స్లో ఉన్నప్పుడు హ్యాపీ సర్కమ్స్టాన్సెస్ మీ చుట్టూరా తిరుగుతాయి. రైట్? ఒక పర్సన్ ఒక ఊరికి వస్తాడు, ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటూ ఆ ఊరికి వెళ్తుంటాడు. సో అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆ పెద్ద ఆయనకు అడుగుతాడు, ఓ పెద్ద ఆయన, ఇక్కడ ఈ ఊర్లో ఎలాంటి మనుషులు ఉన్నారు అంటే ఆ పెద్ద ఆయన ఏం చెప్తాడంటే, ఇంతకుముందు మీరు ఏ సిటీ నుంచి వస్తున్నారు, ఏ విలేజ్ నుంచి వస్తున్నారు, అక్కడ ఎలా ఉండేవారు? సో అక్కడ తను ఏమన్నాడు అంటే, అక్కడ చాలా మంచి వాళ్ళు, అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు, ఒకరికొకరు హెల్ప్ చేస్తుండేవారు, ఒకరికొకరు సపోర్ట్ చేస్తుండేవారు, మంచి ఊరు. బట్ అక్కడ ఆ ఊరిని విడిచిపెట్టి నేను ఈ ఊరికి వస్తాను, ఇక్కడ ఈ ఊర్లో ఎలా ఉన్నారు అంటే ఆ పెద్ద ఆయన ఏం చెప్తారంటే, ఇక్కడ ఈ ఊర్లో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు, అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ హ్యాపీ పీపులే తనకు కనెక్ట్ అవుతారు. ఇంకొక పర్సన్ వచ్చాడు, చాలా బాధతో, టెన్షన్తో, ఏడ్చుకుంటూ వస్తున్నాడు. అతను కూడా పెద్ద ఆయన అదే క్వశ్చన్ అడిగాడు, ఈ ఊర్లో అందరూ ఎలాంటి వాళ్ళు? అప్పుడు ఆ పెద్ద ఆయన మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాడు, నువ్వు ఏ ఊరు నుంచి అయితే వస్తున్నావు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు మళ్ళీ అడగగానే తను మళ్ళీ అదే ఆన్సర్ చెప్పాడు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సాడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్, ఎవరు ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు కాదు, ఎవరు ఒకరికొకరు హెల్ప్ చేసే వాళ్ళు కాదు, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, అందుకని ఇక్కడికి వచ్చాను. సో తన పెద్ద ఆయన ఏమంటాడంటే, ఇక్కడ కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. అంటే మీ ఫీలింగ్సే సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తుంటాయి, అది గమనించండి. అంటే మీరు ఎలాంటి ఇమోషన్స్లో ఉంటే, మీరు ఎలాంటి ఫీలింగ్స్లో ఉంటే అలాంటి ఫీలింగ్స్ని మీరు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు సెంటర్లో ఉన్నారు, ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే పీపుల్, సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, రొద్దు నుంచి రాత్రి వరకు మీరు ఆఫీస్లో, ఇంట్లో, బయట మీకు కలిసే వాళ్ళు,
సిచ్యువేషన్స్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆ ఇమోషన్లోకి ఇంకా ఎక్కువ తీసుకెళ్తాయి. గమనించండి, ఇంకా ఆ ఇమోషన్లోకి మీరు ఎక్కువగా వెళ్తుంటారు. సో ఇక్కడ మీ ఇమోషన్స్ని బట్టే ఆ సిచ్యువేషన్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సో హ్యాపీ పీపుల్ విల్ అట్రాక్ట్ మోర్ హ్యాపీ సర్కమ్స్టాన్సెస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్లే ద పిక్చర్ ఇన్ యువర్ మైండ్, ఫోకస్ ఆన్ ద ఎండ్ రిజల్ట్. సో ఇప్పుడు మీరు ఎండ్ రిజల్ట్ పైన ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు మేబీ ఓవర్ వెయిట్లో ఉన్నారు, వెయిట్ సరిగ్గా లేరు, బట్ మీ మైండ్లో మీరు ఏం చూడాలంటే మీరు పర్ఫెక్ట్ వెయిట్లో ఉంటే మీరు ఎలా ఉంటారు, మీ పర్ఫెక్ట్ వెయిట్ 60, 55 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ వెయిట్లో ఉంటే మీరు ఎలా ఉంటారు, ఆ వెయిట్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు, ఎంత హ్యాపీగా, ఎంత లైట్గా ఫీల్ అవుతారు. మీరు అనుకున్న జాబ్ దొరికిన తర్వాత అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, ఆ ఎమోషన్స్ ఏంటి, ఆ ఫీలింగ్స్ ఏంటి. ఎండ్ రిజల్ట్ని చూడండి. ఎప్పుడైతే మీ మైండ్ ఎండ్ రిజల్ట్ను చూస్తుందో అప్పుడు ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఆ హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మీ మైండ్ న్యూరల్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తుంది, న్యూరల్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది. సో మన మైండ్కి తెలియంది ఏంటంటే ఇది రియాలిటీయా లేదా ఇది నా ఇమాజినేషన్ అనేది మైండ్కి తెలియదు. మైండ్ రెండింటిని ఒకేలాగా చూస్తుంది, అది రియాలిటీ అయినా సరే, ఇమాజినేషన్ అయినా సరే. మరి మీరు మీ లైఫ్లో రిజల్ట్స్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, మీరు ఏదైతే కావాలనుకున్నారో ఎండ్ రిజల్ట్ని మీ మైండ్లో చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఎండ్ రిజల్ట్. ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ సీక్రెట్ ఇవ్వబోతున్నాను. అందరూ సీక్రెట్ అని ఇప్పుడే టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో. సీక్రెట్ ఏంటంటే 68 సెకండ్స్ వరకు ఆ పిక్చర్ని మీ మైండ్లో హోల్డ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, 68 సెకండ్స్. ఎందుకంటే ప్రతి 17 సెకండ్స్కి మ్యాజిక్ డబల్ అవుతుంది. 17 మల్టిప్లైడ్ బై 2 34, 34 మల్టిప్లైడ్ బై 2 విచ్ ఇస్ 68 సెకండ్స్. సో 68 సెకండ్స్ ఆ థాట్ని మీరు హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విజన్ అనుకుంటున్నారు, మీరు ఒక కెరియర్లో మీరు ఒక పాయింట్ని చూడాలనుకుంటున్నారు. సో ఇప్పుడు చూడండి, కళ్ళు మూసుకోండి, ఒకసారి ఆ ఎండ్ పిక్చర్ని చూడండి. ఇప్పుడు మీరు ఒక స్టేజ్ పైన ఉన్నారు, ఆ స్టేజ్ పైన అవార్డు తీసుకుంటున్నారు, మీ చుట్టూ ఎవరెవరైతే ఉన్నారో చూడండి. ఎస్, ఇప్పుడు అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంది, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మీ చుట్టూ ఎలా ఉన్నారు, మీ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీ టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు మీతో, మీ టీం మెంబర్స్ మీ గురించి క్లాప్స్ కొడుతున్నారు, మీ టీం మెంబర్స్ వచ్చి మీకు కంగ్రాచులేట్ చేస్తున్నారు, హ్యాపీనెస్ని షేర్ చేస్తున్నారు. వాటన్నిటిని చూడండి. ఆ పిక్చర్ని 68 సెకండ్స్ వరకు చూడండి, ఫీల్ అవ్వండి. మీ బాడీ అంతటా ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్స్, ఆ ఇమోషన్స్ అంతా మీ బాడీలో ప్రతి క్షణం, ప్రతి కణంలోకి వెళ్ళాలి. అప్పుడు ఆ ఎండ్ గోల్ ఏదైతే ఉందో మీ సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుంటుంది. ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుంటే అది మీ బిహేవియర్ని, మీ హ్యాబిట్స్ని, మీ థింకింగ్ని, మీ ప్యాటర్న్స్ని, మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని అన్నీ చేంజ్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లే ద పిక్చర్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఫోకస్ ఆన్ ద ఎండ్ రిజల్ట్. ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ రిజల్ట్ పైన ఫోకస్ చేయండి. ఆ ఎండ్ రిజల్ట్ వచ్చేంత వరకు మీ మైండ్కి మీరు చెప్తూనే ఉండాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంతా ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా లా ఆఫ్ బిలీఫ్ పైన పనిచేస్తుంది. మీరు దాన్ని ఎంత నమ్ముతున్నారు, ఎంత ఫీల్ అవుతున్నారు అనేదే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అయ్యేలా చేస్తుంది. సో ద లా ఆఫ్ అట్రాక్షన్ సేస్ దట్ లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, యాంగర్, కోపంగా ఉంటున్నారు, టెన్షన్లో ఉంటున్నారు, వర్రీగా ఉంటున్నారు, ఏడుస్తూ ఉంటున్నారా, అదే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. సో లైక్ అట్రాక్ట్స్ లైక్ ఏం చెప్తుంది, మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో అదే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. సో వెన్ యూ థింక్ అండ్ ఫీల్ వాట్ యూ వాంట్ టు అట్రాక్ట్ ఆన్ ద ఇన్సైడ్, మళ్ళీ చెప్తున్నాను, వెన్ యూ థింక్ అండ్ ఫీల్ వాట్ యూ వాంట్ టు అట్రాక్ట్ ఇన్సైడ్, ద లా విల్ యూస్ పీపుల్, సర్కమ్స్టాన్స్ అండ్ ఈవెంట్స్ టు మ్యాగ్నటైజ్ వాట్ యూ వాంట్. ఎప్పుడైతే మీ ఇన్సైడ్లో వాట్ యూ వాంట్ టు అట్రాక్ట్ ఆన్ ఇన్సైడ్, ద లా విల్ యూస్ పీపుల్, సర్కమ్స్టాన్స్ అండ్ ఈవెంట్స్ టు మ్యాగ్నటైజ్ వాట్ యూ వాంట్. అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, వెన్ యూ థింక్ అండ్ ఫీల్ వాట్ యూ వాంట్ టు అట్రాక్ట్ ఆన్ ద ఇన్సైడ్, ఎప్పుడైతే మీ థింకింగ్, ఫీలింగ్ లోపల మీ ఆలోచనలు, ఎస్ మీకు డబ్బు కావాలి, రిచ్ అవ్వాలనుకున్నారు, డబ్బు కావాలి, బిజినెస్ బాగా రన్ అవ్వాలి అని అనుకుంటున్నారా, ఎస్ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, బిజినెస్ బాగా రన్ అవుతుంది, డబ్బులు బాగా వస్తున్నాయి, కస్టమర్స్, క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఇన్సైడ్ అదే ఫీల్ అవుతున్నారా. ద లా విల్ యూస్ పీపుల్, సర్కమ్స్టాన్స్ అండ్ ఈవెంట్స్ టు మ్యాగ్నటైజ్ వాట్ యూ వాంట్. అంటే అది మీ లైఫ్లోకి వచ్చేలాగా చేస్తుంది. ఎవరిని యూజ్ చేసుకొని, పీపుల్ని, సిచ్యువేషన్ని, సర్కమ్స్టాన్సెస్ని, ఈవెంట్ని యూజ్ చేసుకుని అది మీ లైఫ్లోకి వచ్చేలాగా చేస్తుంది. అంటే పాయింట్ ఏ నుంచి మీరు పాయింట్ బికి వెళ్ళడానికి అందరినీ తీసుకొస్తుంది, ఎంటైర్ యూనివర్స్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే కాన్స్పైరసీ అంటాం. సో యూనివర్స్ ఒక కుట్ర పన్నుతుంది అది మీ లైఫ్లోకి రావడానికి. బట్ మీరు లోపల ఎలా ఫీల్ అవుతున్నారు, నాకు ఆపర్చునిటీస్ లేదు, నా దగ్గర డబ్బు లేదు, చాలా టెన్షన్గా ఉంది, చాలా వర్రీగా ఉంది, నాకు ఎవరు డబ్బు ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారా. సో యూనివర్స్ ఏం చేస్తుంది, అది రియాలిటీలోకి కన్వర్ట్ అయ్యేలా చూస్తుంది. పీపుల్ని, సిచ్యువేషన్ని, సర్కమ్స్టాన్సెస్ని అలానే మళ్ళీ క్రియేట్ చేస్తుంది మీకు. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, యూనివర్స్తో నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను,
యూనివర్స్తో నేను ఎలా మాట్లాడుతున్నాను, నా కమ్యూనికేషన్ ఎలా ఉంది, నా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, నేను లోపల ఎలా ఫీల్ అవుతున్నానో అదే నా లైఫ్లోకి వస్తుంది. బికాస్ ద లా విల్ యూస్ పీపుల్, సర్కమ్స్టాన్సెస్ అండ్ ఈవెంట్స్. ఒకసారి గమనించండి, పీపుల్, సర్కమ్స్టాన్స్, ఈవెంట్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఆ పాయింట్ బి ఏంటి, ఫెయిలియర్ని చూస్తే ఫెయిలియర్ని వస్తుంది, రైట్? సక్సెస్ని చూస్తే సక్సెస్కి వచ్చేలాగా చేస్తుంది. అంటే మీ మైండ్లో, మీ ఇన్సైడ్లో, మీ ఫీలింగ్ ద్వారా క్రియేట్ చేసేది రియాలిటీలోకి వస్తుంది. సో దీన్ని అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా డీప్గా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైన్ ద ట్రైనర్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే ఈ ట్రైన్ ద ట్రైనర్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ట్రైన్ ద ట్రైనర్లో 3 days కంప్లీట్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా టీచ్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ టీచ్ చేయడం వల్ల మీరు కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కోర్స్ ఆన్ ట్రైన్ ద ట్రైనర్. ఇది ఆన్లైన్ ఉంటుంది, 3 days కంప్లీట్, 3 days ఫుల్గా ఉంటుంది. అండ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ సో మెనీ అమేజింగ్ థింగ్స్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్. దీన్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది మీరు నేర్చుకోబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే మా కాంటాక్ట్ నెంబర్కి కనెక్ట్ అవ్వండి అండ్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఐఎమ్ ద ట్రైనర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ టైప్ చేయండి మీరు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ అవ్వాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. సీ ఆల్. మీరు అనుకునేది మేనిఫెస్టేషన్ చేస్తూ హ్యాపీగా, హెల్తీగా, సక్సెస్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.